హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మనం కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఓకే సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్. మన భారతదేశంలో శిల్పకళ తన అత్యున్నత స్థాయికి చేరిన యుగం ఏదో మీ అందరికీ తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, ఏది ఉంటుందో అదే అండి మన హోయసల యుగం. ఆ హోయసల శిల్పకళ కిరీటంగా నిలిచిన ఆలయం కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ ఆలయం. హోయసల సామ్రాజ్యం 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటకలో పాలన చేసింది. హోయసల వంశస్థాపకుడు సాల, ఒక సన్యాసి హోయ్ సాల అని కేక వేయడంతో పులిని సంహరించిన కథ నుంచే హోయసల అనే పేరు వచ్చిందని చెబుతారు. ఆలయం పైకప్పులో నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన దృశ్యం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడి గోడలు కథలు చెబుతున్నాయి. ఈ దేవాలయ గర్భగృహంలోకి ప్రవేశించినప్పుడు భక్తితో పైకప్పును దర్శించుకుంటే అక్కడ నరసింహస్వామి అవతార శిల్పం దర్శనమిస్తుంది. భక్త ప్రహ్లాదుని రక్షించుటకు శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో అవతరించాడు కదా. హిరణ్యకశిపుడు పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఏ ఆయుధంతోనూ చావు రాకూడదని వరం పొందినాడు కదా. ఆ వరాన్నే భగవంతుడు సంధ్యాకాలంలో ద్వార మండపంలో తన తొడపై ఉంచి సంహరించాడు. ఈ పవిత్ర ఘట్టం రాయిలో చెక్కపడి ఈ దేవాలయం పైకప్పులో దర్శనమిస్తుంది. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం కదా హోయసల వంశస్థాపకుడు సాల అని. ఈ వంశంలో అత్యంత శక్తివంతమైన రాజు విష్ణువర్ధనుడు. అతని పాలనలోనే బేలూరు రాజధానిగా ఉండేదట. చోళులపై సాధించిన విజయానికి గుర్తుగా మరియు తన భక్తిని చాటేందుకు 1117లో ఈ ఆలయాన్ని నిర్మించాడట. ఇక్కడ ఈ బేలూరులో చెన్నకేశవ దేవాలయంలో బయట గోడలను గమనిస్తే అవి కేవలం అలంకరణలు మాత్రమే కాదు, అవి చరిత్ర చెబుతున్న శిల్పాలు. ఇక్కడ ఒక శిల్పంలో సింహం ఒక బాలుడిని పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఇది అధర్మంపై ధర్మం గెలిచిన దానికి సంకేతంగా చెబుతున్నారు. సింహం అంటే శక్తి, ధైర్యం. బాలుడంటే భక్తి, నిర్దోషిత్వం. భక్తిని రక్షించి శక్తి ఎప్పుడూ ఉంటుంది అనే భావాన్ని శిల్పులు చూపించారు. ఇక దేవాలయం బయట భాగమంతా రామాయణం, మహాభారత ఘట్టాలు, దేవతలు, యక్షులు, గంధర్వులు రోజువారి జీవితం, రాయిలో చెక్కిన ధర్మ గ్రంథం లాంటివి చాలా ఉన్నాయి. ఆలయం పూర్తవడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టిందట. ఈ ఆలయం ఏకకూట విగ్రహ ఆలయం. ప్రధాన గర్భగుడిలో చెన్నకేశవ స్వామి విగ్రహం ఉంది. ఆలయం నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. ఇది హోయసల శైలికి ప్రత్యేకత. గోడల పైన 650 పైగా శిల్ప బొమ్మలున్నాయి. ఈ దేవాలయం బయట గోడలపై విష్ణు అవతారాలు, శివతత్వం, దేవతలు, యక్షులు, గంధర్వులు, మనుషుల జీవన దృశ్యాలు కూడా చెక్కబడ్డాయి. అంటే సంపూర్ణ సృష్టినే ఒక దేవాలయంలో చూపించినట్టు ఉంటుంది కదా. ఇంకా విశేషం ఏమిటంటే దేవాలయ శిఖర భాగంలో శివలింగాన్ని సూచించే ప్రతీకను ఏర్పాటు చేశారు. దీని భావార్థం శివుడు, విష్ణువు వేరుకారు, సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక పరమతత్వానికి చెందినవి. అందుకే ఈ దేవాలయం ఒక్క రాయిలో, ఒక్క ఆలయంలో సమస్త భారతీయ తత్వాన్ని చూపించిన మహాకృతి. ఇదే హోయసల శిల్పకళ గొప్పతనం. మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఆలయ నిర్మాణంలో సూర్యకాంతి గర్భగుడిలోకి ప్రత్యేక రోజుల్లోనే పడేలా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయబడిందట. ఈ ఆలయం పునాది భూకంపాలను తట్టుకునేలాగా ఇంటర్లాకింగ్ రాళ్లతో నిర్మించారట. మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కవర్ చేయడానికి చాలా ట్రై చేసాం. బట్ చివరి దగ్గరికి వచ్చేలాకే లైట్ ఫెయిల్ అయిపోయింది. కానీ మీకోసం టార్చ్ చేసి మరీ చూపిస్తున్నాం. 900 ఏళ్ల చరిత్ర, రాయిలో చెక్కిన ప్రతి శిల్పం, ప్రతి అవతారం మనకు భక్తి, కళ, ధర్మం నేర్పుతుంది. బేలూరు ఆలయం హల్బేడు, సోమనాథ్పుర ఆలయాలతో కలిసి యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. ఇది కర్ణాటక గర్వకారణం మాత్రమే కాదు, భారతదేశ శిల్ప వారసత్వానికి చిహ్నం. మీరు ఒక్కసారి ఈ ఆలయాన్ని చూస్తే ఆ కాలపు ప్రతిభకు తప్పకుండా నమస్కరిస్తారు. మరి ఈ విశేషాలన్నీ మాతో పాటి మీకు కూడా తెలియజేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి అద్భుతాలను మరింత తెలుసుకోవాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైతే లైక్ కూడా చేయండి.